మాట లాబింగ్ మొదలెట్టాడు. ఓ 10 మందిని పెట్టి ఢిల్లీలో కూర్చోబెట్టాడు. ఫట్ 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 వచ్చేసినాయి. పద్మవిభూషణ్ అది ఇది ఒకటి కాదు. అంటే ఈజ్ బికమ్ ఎంపీ ఆల్సో. చేసుకోవాలి ఎవరన్నాను. ఇంకోటి పిలిచి ఇవ్వడం. చెయ్యరిక్కడ. సినిమా వాళ్ళు ఎస్పెషల్లీ ఎవరి కాళ్ళు చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటేనే వచ్చినాయి వీళ్ళందరూ గాని. కొంతమంది ఫేక్ డాక్టరేట్లు వస్తూ ఉంటాయి. తొట్టు గ్యాంగ్ యూనివర్సిటీల నుంచి. ఆళ్ళకు 5 లక్షలు ఇస్తే డాక్టరేట్ ఇస్తారు. ఆళ్ళెవరో కూడా తెలుసు. పేర్లు చెప్పక్కర్లేదు. చెత్త నా కొడుకులకు కూడా కొంతమంది డాక్టరేట్ ఇచ్చారు. అర్థమైందా? వాడు డాక్టరేట్ ఏంటి 5వ క్లాస్ చదువుకున్నవాడు ఒకడు ఉంటాడు. ఆడికి కూడా డాక్టరేట్ అట. ఆ! నేను అలాంటివి చెప్తాను. నిజం చెప్తాను కాబట్టి. ఇళయరాజా బై ఆల్ మీన్స్ 15 ఏళ్ల క్రితమే యూ వుడ్ హావ్ బీన్ గివెన్ పద్మభూషణ్. నేనెళ్ళి కెలికి అన్ని చేసిన తర్వాత లాబింగ్ మొదలెట్టాడు అతను. లాబింగ్ అంటే ఏంటని అడుగుతున్నాడు. పెద్ద ఎడ్యుకేషన్ లేదు అతనికి. ఏదో వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడతాడు. జీనియస్ ఇన్ మ్యూజిక్. ఇసై జ్ఞాని అంటారనమాట. సంగీత జ్ఞాని. తేన్నిసై అంటారు. తేన్నిసై జ్ఞాని అంటే తేనెలాంటి సంగీతాన్ని ఇచ్చే మహాజ్ఞాని అతను. అర్థమైందా? ప్లస్ జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ పెద్దగా లేదు. ఇప్పుడు కొంచెం అనుభవం మీద క్షవరం అయిన తర్వాత కొంచెం వివరం వచ్చింది. అగైన్ అతని యొక్క పాటల మీద రాయల్టీ అడగడం ఇవన్నీ వచ్చినాయి అనమాట. అటువంటి విషయాల్లో రూత్లెస్గా ఉంటాడు. వాళ్ళు వీళ్ళని చూడడం మొత్తం అందరికీ ఫైన్ వేస్తాడు. అట్లా అలాగే బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా దూరం చేసుకున్నాడు. అతను చచ్చిపోయే ముందు. తర్వాత కలిసారు కానీ ఇలాగ ఆయనే పోయాడు. వీళ్ళిద్దరు డిప్లొమాట్సే. నేను ఒకే సమయంలో ఎందుకు చెప్తున్నానంటే అవార్డు ఇచ్చేది వాళ్ళ యొక్క మైలేజ్ గురించే ఇస్తారు. బాలకృష్ణకి ఇందులో ఇవ్వటం మటుకు తప్పు లేదంటాను నేను. హీ డిజర్వ్స్ బై ఆల్ మీన్స్. దట్ మూవీ డిజర్వ్స్.